Hello everyone. Thank you for stopping by. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అండ్ అసలు మీ పర్సన్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా చూద్దాం. మీ పర్సన్ ఏదో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఇక్కడ. ఓకే, అసలు ఆ డెసిషన్ ఏంటో చూద్దాం. ఈ పర్సన్కి తన ఎనర్జీస్ ఎలా అనిపిస్తున్నాయంటే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలని చూస్తున్నారు. తన లైఫ్ని రిఫ్రెష్ చేసి ఒక న్యూ లైఫ్ అనేది చూడాలనుకుంటున్నారు. బట్ తన లైఫ్లో ఒక న్యూ పర్సన్ని కూడా తను ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నారు. చూద్దాం అది ఎవరు, ఏంటి, ఎవరిని వదిలేయాలనుకుంటున్నారు, అండ్ తన నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ 10 of Swords అండ్ 4 of Cups అండ్ Magician. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్ అండ్ మీకు అండ్ మీ పర్సన్కి మధ్య నో కమ్యూనికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు. అండ్ మజీషియన్ కార్డ్ ఇక్కడ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు ఇక్కడ. బట్ ఈ పర్సన్ లైఫ్ చాలా ఒక డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది. ఈ పర్సన్ లైఫ్లో ఒక డిఫికల్ట్ టైం అనేది నడుస్తుంది ఈ పర్సన్కి. బట్ తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు, తనని తాను హీల్ చేసుకుంటున్నారు. సో 9 of Cups ఇక్కడ మనకి మీరే తనకి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీరు అన్ని విషయాల్లో మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండేవారు, బట్ సడన్లీ మీ మధ్య సెపరేషన్ వచ్చింది ఇక్కడ. సో విత్ 2 of Wands అండ్ 6 of Cups ఈ పర్సన్ మీకు మీతో రికన్సైల్ అవ్వడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ పంపించడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్. ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని అదర్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ అన్నీ తన లైఫ్లో నుండి కంప్లీట్లీ డిటాచ్ అయిన తర్వాతనే మీకు ఈ పర్సన్ కమ్యూనికేషన్ పంపిస్తారు. ఓకే, బట్ కమ్యూనికేషన్ పంపించడానికి ఈ పర్సన్ 100% డిసైడ్ అయ్యారు. అండ్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ విత్ 5 of Cups. అండ్ తను తీసుకున్న రాంగ్ చాయిస్ కోసం తను చాలా రిగ్రెట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్కి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర నుండి ఏదో ఒక హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఏంటి అనేది కూడా ఈ పర్సన్ మీకు ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో అప్పుడే చెప్తారు. అండ్ తన చుట్టూ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. అండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తన లైఫ్లో. సో ఈ పర్సన్ మీ వైపు చాలా ఫాస్ట్గా నెక్స్ట్ మూవ్ అనేది తీసుకోవాలి అని చూస్తున్నారు. అంటే కమ్యూనికేషన్ పంపించాలనుకుంటున్నారు, కానీ మెసేజ్ టైప్ చేయడం, డిలీట్ చేయడం అవుతుంది. బట్ ఇలా చేయడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ సెపరేషన్ అనేది ఒక చాలా అదొక చీటింగ్ టైప్లో ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సనే అనుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసినట్టుగా, మీరు కాదు, మీ పర్సనే అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు జస్టిస్ అనేది చేయాలి, జడ్జ్మెంట్ అనేది ఉండాలి. అంటే ఒక మీ రిలేషన్షిప్లో ఒక లాయల్టీ అనేది ఉండాలి. ఓకే, ఈ పర్సన్ స్టార్టింగ్ నుంచి మీతో మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్, బ్రెడ్ క్రమ్బింగ్ ఇలాంటివే జరుగుతున్నాయి. మీ రిలేషన్షిప్లు ఇవే చేస్తున్నారు మీ పర్సన్. బట్ ఎప్పుడు మీకు ఒక హానెస్ట్ పర్సన్, హానెస్ట్ పార్ట్నర్లా ఉండడానికి ఎప్పుడూ ఈ పర్సన్ ఆలోచించలేదు. ఒక క్యాజువల్ రిలేషన్ లాగానే చూశారు. బట్ స్టిల్ మీరు స్టార్టింగ్ నుండి ఏ వైబ్రేషన్లో ఉన్నారు ఇప్పటి వరకు అదే వైబ్రేషన్లో ఉన్నారు. అంటే మీరు ఈ పర్సన్ని స్టార్టింగ్లో అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళారో అదే రిలేషన్షిప్లో ఇప్పటి వరకు ఉన్నారు మీరు. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎనీ మూమెంట్ మీతో డిస్కనెక్ట్ అయిపోవడానికి రెడీ అయ్యే ఉన్నారు స్టార్టింగ్ నుంచి, కానీ మీరు అలా లేరు. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు ఇంకా ఫీల్ అవ్వడం లేదు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు మీతో
మీ లైఫ్తో ఎందుకు ఇంత ఆడుకున్నారు ఈ పర్సన్ అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఏమని అడ్జస్ట్ అయిపోతున్నారంటే, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీకంటే ముందు నుండే చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో వాటి తర్వాతే మీరు కదా, ఆ రిలేషన్షిప్ తర్వాతే మీరు మీ పర్సన్కి పరిచయం అయ్యి ఉండొచ్చు. సో అందుకే మీరు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఎస్, అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే అది కంప్లీట్ చేయడానికే ఇప్పుడు మళ్ళీ మీతో ఒక రిలేషన్షిప్లోకి వస్తారు. ఓకే, బట్ ఇక్కడ కొంతమందికి ఇది సక్సెస్ అవుతుంది, కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే, అదొకటి ఉంది. సో అది రెండు రకాలుగా వస్తున్నాయి ఇక్కడ కార్డ్స్. అందుకే కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ పర్సన్ బిహేవియర్ నచ్చగా, అండ్ కొంతమంది మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఒక దేవతలాగానో దేవుడిలాగానో చూస్తున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. ఎస్, థర్డ్ పార్టీ కార్డ్. అండ్ ఈ థర్డ్ పార్టీని ఇంకా చేజ్ చేయాలని అనుకోవడం లేదు ఇక్కడ. ఓకే, సో అందుకే ఈ ఓల్డ్ రిలేషన్షిప్స్ అన్నీ ఏవైతే తన లైఫ్తో ఆడుకుంటున్నారో ఆ రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా ఈ పర్సన్ వదిలేయడానికే డిసైడ్ అయ్యారు. అదొక మేజర్ డెసిషన్. ఓకే, సో నైట్ అంతా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. ఎస్, విత్ 8 of Wands అండ్ కమిట్మెంట్ కార్డ్. ఈ 8 of Wands ఇక్కడ సడన్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీ పర్సన్, అండ్ ఆ డెసిషన్లో ఈ కమిట్మెంట్ అనేది ఉంది. సో కమిట్మెంట్కి సంబంధించిన డిస్కషనే జరుగుతుంది ఎప్పుడైతే మీకు మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ వస్తుందో. అండ్ ఆ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీనెస్తో ఉంటారు. కానీ మీరు ఆ కమిట్మెంట్ కోసం వెంటనే రెస్పాండ్ అవ్వరు. ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉంటారు మీరిద్దరూ చాలా కొన్ని 2-3 months వరకు. బట్ తర్వాత మీరు రీయూనియన్ కోసం అండ్ ఈ కమిట్మెంట్, మ్యారేజ్, కిడ్స్ వీటి కోసం మాట్లాడుకుంటారు. బట్ ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఆబ్స్టికల్ బ్లాకేజెస్ క్రియేట్ చేశారో వాళ్ళందరితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో బట్ ఇది వరకు ఈ పర్సన్ లైఫ్లో కూడా ఇలా చాలా గోస్టింగ్స్ జరిగాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ జరిగాయి. కానీ ఈ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు అప్పట్లో. బట్ ఇప్పుడు ఈ పర్సన్ అలా రియాక్ట్ అవ్వటం లేదు, ఎందుకంటే మీలాంటి ఒక మంచి పర్సన్ తన లైఫ్లో ఉన్నారు. సో తనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. బట్ సాడ్నెస్ అనేది ఉంది. ఎందుకు అంటే అది మీకు డిసప్పాయింట్మెంట్ ఇచ్చినందుకు. ఓకే, రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అది కూడా మీకోసమే. మిమ్మల్ని అంతలా మీ దగ్గర మంచి వాళ్ళలా నటించి సడన్లీ మీకు మీతో సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. సో అది మీ పర్సన్కి నచ్చటం లేదు. తన బిహేవియర్ మీద తనకే కోపంగా ఉంది, అండ్ అలా చేసి ఉండకూడదు, ఆ మిస్టేక్ అనేది జరిగి ఉండకూడదు అని చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కూడా ఇక్కడ. ఓకే, ఎందుకంటే రీయూనియన్ కార్డ్స్ వస్తున్నాయి మనకి, అండ్ ఫూల్ కార్డ్, న్యూ బిగినింగ్ అనేది కూడా ఉంది మీ ఇద్దరికి. ఇది ఒక చాలా హానెస్ట్ రిలేషన్షిప్ అండ్ డీప్ బాండింగ్. సో ఇప్పటి వరకు ఎనర్జీస్ వేరే ఉండేవి, కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ పంపించేవారు మీ పర్సన్. బట్ ఇప్పుడు ఓన్లీ మీకు డెడికేట్ అయి ఉంటారు ఈ పర్సన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 8. అండ్ కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఈ రీడింగ్లోవి. ఓకే, అండ్ ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వడం లేదు అనుకుంటే ఇది మీ రీడింగ్ కాదు, వీడియోని స్కిప్ చేయొచ్చు.
అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.